ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాలు వచ్చిన వారందరికీ కూడా భారీ షాక్ తగిలింది. ఇలాంటి వారికి ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ కూడా ఇప్పుడు రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలైతే స్టార్ట్ చేసింది. వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఎవరెవరికి ఇళ్ల పట్టాలు ఇచ్చారో అక్కర్లేని వారికి అదే అనర్హులకి. అలాగే మరింత సమాచారం కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వైకాపా హయాంలో పట్టాల పందారం జిల్లాల వారీగా ఇప్పుడు కొనసాగుతున్న పరిశీలన. వివరాలు చూస్తే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హుల గుట్ట అయితే ఇప్పుడు రట్టవుతోంది. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మైనర్లు ఉన్నారు, 4 చక్రాల వాహనాలు కలిగిన వారు ఉన్నారు. నిర్దేశించిన దానికంటే అధిక విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. పేదలకే దక్కాల్సిన ఉచిత పట్టాలన్నింటినీ కూడా వైసీపీ నేతలు తమ అనుయాయులకు కట్టబెట్టడంలో పోటీ పడ్డారని, రెవెన్యూ సిబ్బంది వీరి ఒత్తిళ్లకు లొంగిపోయారు. కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఈ అక్రమాలు గుట్టు వీడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంటి పట్టాలు పొందిన వారిలో 50,000 మందికి పైగా అనర్హులున్నట్టు ఇప్పటి వరకు తేలగా, వీరిలో అత్యధికంగా 10,000 మంది అన్నమయ్య జిల్లాలోనే ఉన్నారంటున్నారు. కాకినాడ జిల్లాలో 5,000 మందికి పైగా ఉన్నారు. పల్నాడులో 2,800 మంది, నెల్లూరు జిల్లాలో 2,400 మంది చొప్పున ఉన్నారని గుర్తించారు. నాటి వైసీపీ పాలనలో ఇంటి పట్టాల పంపిణీ కోసం ఆన్లైన్లో నమోదు చేసినటువంటి లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలను క్షేత్రస్థాయి సమాచారంలో పరిశీలిస్తూ అనర్హులను గుర్తిస్తున్నారు. వీరి సంఖ్య ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. అప్పట్లో 13,34,786 మంది ఇంటి పట్టాలు పొందారు. వారందరి అర్హత ఇప్పుడు పరిశీలన జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అనర్హుల గుర్తింపుకు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఏం ప్రశ్నలు వేస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం జిల్లా అధికారులకు ప్రత్యేక ప్రశ్నావళి పంపింది. లబ్ధిదారులకు అంతకు ముందే సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉందా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, 4 చక్రాల వాహనం ఉందా లేదా కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పట్టాలు పొందారా, ప్రభుత్వం అందజేసిన ఖాళీ స్థలాన్ని ఇతరులకు విక్రయించారా తదితర వివరాలన్నీ కూడా పరిశీలించాలని ఆదేశించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఇంటి పట్టాలు పొందిన వారిలో పల్నాడు, అన్నమయ్య, కాకినాడ, విశాఖపట్నం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాల్లో 225 నుంచి 126 మంది మధ్య ఉన్నారు. ఇంటి స్థలం లేదా ఇల్లు ఉన్నవారు 13,000 మందికి పైగా మళ్ళీ ఇళ్ల పట్టాలు కొట్టేశారంటున్నారు. వారిలో అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 3,000 మందికి పైగా ఉన్నారని గుర్తించారు. ఇక కాకినాడ జిల్లాలో 1,300 మంది పైగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 1,368 మంది ఇంటి స్థలం ఉండి ఇల్లు తీసుకున్నవారు. పల్నాడు జిల్లాలో 800 మంది, 900 మంది, ఇంక ఎన్టీఆర్ జిల్లాలో 728 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 600కు పైగా ఉండడం జరిగింది. ఇక గృహ నిర్మాణ పథకం కింద ప్రభుత్వం ద్వారా గతంలో లబ్ధి పొందిన వారు సుమారు 2,000 మంది వైసీపీ ప్రభుత్వం హయాంలో మళ్లీ స్థలాలు పొందారు. వీరి సంఖ్య ఎక్కువగా అన్నమయ్య, కాకినాడ, పల్నాడు, విశాఖ, నంద్యాల జిల్లాల్లో ఉందంటున్నారు. ఇక 4 చక్రాల వాహనాలు కలిగి 4 వీలర్ నుండి ఇళ్ల పట్టాలు పొందిన వారిలో అత్యధికంగా అన్నమయ్య, కాకినాడ జిల్లాలో 242 మంది, అలాగే 135 మంది చొప్పున ఉన్నారు. 10 ఎకరాలకు పైగా పొలం కలిగిన వారు 500 మందికి పైగా ఉన్నారు. అన్నమయ్య జిల్లాలోనే ఎక్కువగా 200 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువగా పట్టాలు పొందిన వారు 500 మంది వరకు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 మంది మైనర్లు కూడా పట్టాలు అందుకున్నట్టు ఇప్పటికి తేలింది. పట్టాలు పొందిన వారిలో 30% మంది ఇతరులకు అమ్మేశారని అంచనా. చాలీచాలని విధంగా గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున స్థలం ఇవ్వడంతో చుట్టుపక్కల వారే వాటిని కొనుగోలు చేసుకున్నారు. ఇక అనర్హుల తొలగించి అర్హులకు ఇంటి పట్టాలను ఇవ్వనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి 1,00,000 దరఖాస్తులు అందాయి. ఇప్పటికి సుమారు 1,00,000 దరఖాస్తులు అందాయి కూటమి ప్రభుత్వానికి. వాటి పరిశీలన జరుగుతోంది. కృష్ణా జిల్లాలో 11,000 మంది, అన్నమయ్య, తూర్పుగోదావరి జిల్లాలో 10,000 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ప్రకాశం, విజయనగరం, ఏలూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లా, కోనసీమ, విశాఖపట్నం జిల్లాలో 6,000 నుంచి 4,000 మధ్య దరఖాస్తులు అయితే ప్రభుత్వానికి అందాయి. సో ఇప్పుడు అనర్హులను గుర్తించే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. కార్లు ఉన్న వారికి, ఇళ్ల స్థలాలు ఉన్న వారికి, అలాగే పొలాలు ఉన్నవారు అందరూ కూడా ఈ యొక్క పట్టాలు పొందేశారని ఇప్పుడైతే చెకింగ్ చేస్తున్నారు. అనర్హులు ఎవరైనా ఉంటే వారి పట్టాలు రద్దు చేసే అవకాశం ఉంది.